నైజీరియాలో వేలాది మంది క్రైస్తవులు తమ యొక్క విశ్వాసాన్ని బట్టి తమ యొక్క ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల సంఖ్యలో, కొన్ని వేల సంఖ్యలో ఎంతోమంది నైజీరియన్స్ క్రైస్తవులు వాళ్ళ బాధలు అనుభవిస్తున్నారు. బొకో హరాం, ఇస్వాప్ వంటి మిలిటెంట్ గ్రూపులు చర్చిలపై దాడులు చేస్తూనే ఉన్నాయి. సరైన రక్షణ కూడా గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది. భూమి కోసం కానీ, నీరు కోసం కానీ, వనరుల కోసం కానీ జరుగుతున్న ఘర్షణలో ఎంతోమంది క్రైస్తవులు పాడైపోతున్నారు, ఎంతోమంది క్రైస్తవులు చనిపోతున్నారు. ఇలాంటి పేరును వెనకబెట్టుకుని, ఇలాంటి వాటిని వెనకబెట్టుకుని చాలా ఇస్లామిక్ స్టేట్స్, ఇస్లామిక్ సంబంధించిన కొన్ని గ్రూప్స్ అనేవి నైజీరియాపై దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ దాడులు స్టిల్ కొనసాగుతున్నాయి. ఇలాంటి దాడులు, ఇలాంటి చేష్టలు, ఇలాంటి పనులు ఎన్నో మన నైజీరియాలో చూస్తున్నాం. ఎంతో మంది చిన్న చిన్న వాళ్ళు తమ ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు? క్రైస్తవులు గురించి ఎప్పుడైనా మనం ఎలా ఆలోచించామా? నైజీరియా ప్రాంతంలో సుమారు వేల మంది 2009 నుంచి వచ్చిన డేటా ప్రకారం ఇప్పటి వరకు సుమారు మోర్ దాన్ 50,000 క్రిస్టియన్స్ జీనోసైడ్ అనేది జరిగింది నైజీరియా ప్రాంతంలో. ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి కారణం ఏంటి? వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? వాళ్ళు ఏమైనా కాని పనులు చేశారా? వారు ఏమైనా వెర్రి వేషాలు వేశారా అనుకుంటున్నారా మీరు? లేదు. కేవలం క్రీస్తుని నమ్ముకున్నందుకు, కేవలం క్రీస్తుని అంగీకరించినందుకు మాత్రమే చర్చలను తగలబెట్టేస్తున్నారు, ఇళ్లను తగలబెడుతున్నారు. చిన్న చిన్న పిల్లలను కూడా వదలకుండా, గన్స్తో చిన్న చిన్న పిల్లలను కూడా వదలకుండా చేస్తూ ఇలాంటి నైజీరియా అనేది ఒక ఎడారిగా, నైజీరియా ప్రాంతాన్ని క్రైస్తవం టోటల్గా లేకుండా చేయాలని చూస్తున్న ఎన్నో గ్రూప్స్ బయలుదేరాయి. ఇలాంటిది ఇప్పుడే కాదు, మన ఇండియాలో కూడా ఇలాంటి చాలా జరిగాయి. మన ఇండియాలో మణిపూర్ ప్రాంతంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? క్రైస్తవులపై ఎందుకు అంత చిన్నచూపు? ఎక్కడైనా చూడండి, ఏ మతమైన కానీ, ఏ మతమైన పరమైన విషయాల్లో కానీ ఎవరి మీద చిన్నచూపు కంటే ఎక్కువ చిన్నచూపు చూస్తే ఎవరి మీద అంటే క్రిస్టియన్స్ మీద. క్రిస్టియన్స్ అంటే చాలా మందికి చిన్నచూపు. క్రిస్టియన్స్ అంటేనే చిన్నచూపుగా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడైతే చర్చిలు కాలిపోయో అదే చర్చిల్లో ఎక్కడైతే బూడిద ఉందో ఆ బూడిదలను కూర్చుని ఆరాధన జరిగిస్తున్నారంటే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళకి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో ఆలోచించండి. ఇప్పటి వరకు క్రిస్టియన్స్ లో, మన వరల్డ్ లో 100% అనేది క్రైస్తవులు చంపుతుంటే ఆ 100% లో ఎక్కువ 83% అనేది నైజీరియా నుంచి మాత్రమే వస్తుంది. అంటే 100 పీపుల్ ని క్రైస్తవులు చచ్చిపోతున్నారంటే వేరే మతపరమైన విషయాల వల్ల, అందులో 83 మెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చినారంటే నైజీరియా నుంచి వస్తున్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు ఎంత డేటా ప్రకారం మోర్ దాన్ 50,000 పీపుల్ చనిపోయి. ఇది చిన్న విషయం కాదండి. ఇది 1954లోనే స్టార్ట్ అయింది. ఇస్లామిక్ గ్రూప్ ద్వారా స్టార్ట్ అయింది. ఇలా భూమి వివాదం అని కానీ, లేకపోతే నీరు వివాదం అంటున్నారు కానీ, దీని లోపల ఆలోచిస్తే, దీని యొక్క రూట్స్ ఆలోచిస్తే దాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళని చంపేస్తున్నారు. ఇలాంటి పోకలు ఎన్నో నేటికి స్టిల్ కొనసాగుతున్నాయి. ఎక్కడో నైజీరియా కదండి, మన ఇండియాలో ఉన్నాం కదండి, మనకేం పర్లేదులేని అని మీరు అనొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు మణిపూర్ ప్రాంతంలో కూడా ఇలాగ జరిగింది. రేపు పొద్దుట కూడా మన స్టేట్కి రావచ్చు, మన ఊరికి రావచ్చు, నీవు ఉన్న చర్చికి కూడా రావచ్చు. ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. కానీ ఎక్కడ ఏ పరిస్థితి వచ్చినా, ఎలాంటి విపత్తు నీ ముందొచ్చినా నువ్వు ఏం కోల్పోకూడదు తెలుసా? విశ్వాసాన్ని అస్సలు కోల్పోకూడదు. ఎందుకంటే ఒక క్రైస్తవునికి విశ్వాసం అనేది ఒక ఆయుధ పట్టు. విశ్వాసం అనేది మనం బ్రతికి ఉన్నామంటే కారణం ఆ విశ్వాసమే. ఎందుకంటే మన విశ్వాసపు కర్త మన క్రీస్తు దాన్ని కొనసాగించి చూపిస్తున్నాడు. మీరు ఒక బైబిల్ వెర్స్ కనుక చూడగలిగితే, రోమా పత్రిక 8వ అధ్యాయం 35-37 వచనాల్లో దేవుడు రాయిస్తున్న మాట, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయిన, ఖడ్గమైన, వేదనైన, శోధనైన ఏదైనా మనల్ని ఎడబాపున అంటున్నాడు. అంటే ఖడ్గం వచ్చినా, శోధన వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, ఏదొచ్చినా సరే క్రీస్తు నుంచి మనల్ని ఏం చేయకూడదంట? ఎడబాటే చేయకూడదు. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఆదివారం మనం ఒక్కరోజే దేవుని ఆరాధిస్తాం, వన్స్ ఇన్ ఎ వీక్, అది కూడా సండే. మనందరికీ ఖాళీగా ఉన్న సమయంలో దేవుని ఆరాధించుకుంటాం. కానీ ఆ సండే కూడా చాలా మంది చర్చికి వెళ్ళని చాలా మంది ఉంటారు. ఇంకా శ్రమ వస్తే ఎలా ఉంటారు? మీరు బాధ వస్తే ఎలా ఉంటారు? మీ విశ్వాసాన్ని పరీక్షించేంత మహాశ్రమలు మీకు వస్తే, పేతురు గారు చెప్తున్నట్టు సంఘానికి వచ్చే మహాశ్రమలు, అలాంటి శ్రమలు మనకు వస్తే నీ విశ్వాసం ఎలా ఉంటుందో ఆలోచించు. నైజీరియా ప్రాంతంలో జీనోసైడ్ ఇప్పటికీ స్టిల్ కొనసాగుతూనే ఉంది. ట్రంప్ గారు ఎన్నో పనులు చేస్తున్న ట్రంప్ గారు చాలా పీస్ని తీసుకొద్దామని నైజీరియా ప్రాంతంలో ఒక పీస్ ట్రీటీని ఎస్టాబ్లిష్ చేద్దామని ఇంకా చూస్తున్నారు. కానీ వాళ్ళ ఫాల్స్ ఎలిగేషన్స్ అని అక్కడున్న బోర్డర్స్ వాళ్ళు, అక్కడున్న స్టేట్ వాళ్ళు, అక్కడున్న అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు చాలా నేటికి స్టిల్ కొనసాగుతున్నాయి. ఇంకా ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల దాడులు జరుగుతున్నాయి. సంఘాల్లో దాడులు జరుగుతున్నాయి. సంఘ కాపల మీద దాడులు జరుగుతున్నాయి. ఎక్కడా కూడా ఒక మనిషిని మనిషిగా చూసే విధానం ఈరోజు లేదు.
మానవత్వం అనేది మంటగారిపోతుంది. మానవత్వం అనేది చల్లారిపోతుంది ప్రియులారా. కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్స్ మన చుట్టూ చాలా ఉంటున్నాయి. నైజీరియా వారి కోసం ప్రే చేద్దాం. నైజీరియాలో ఉన్న వాళ్ళ కోసం ఖచ్చితంగా ప్రే చేద్దాం. వాళ్ళ విశ్వాసం బలపడలాగున ఆ సమస్యలన్నీ తొలగిపోయి ఒకప్పటి వాతావరణం వచ్చి వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీస్‌తో పాటు హ్యాపీగా ఉండాలని మనము ప్రే చేద్దాం. వీడియో చూసిన మీరు కూడా ప్రే చేయండి. ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడని అనుకుందాం. ఒకవేళ ఇక్కడ ఇవ్వలేదా? ఒకవేళ మరణించారా? రాబోయే జీవితాన్ని, మంచి జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడండి. మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. మీ విశ్వాసం వరకు, మీ చివరి ప్రాణం పోయేంత వరకు మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. అలా కాపాడుకుంటే బీ ఫెయిత్‌ఫుల్ టు గాడ్. అలా కాపాడుకుంటే దేవుడు మీకు ఏమిస్తాడంటే నిత్య జీవం ఇస్తాడు. బట్ ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఖడ్గమైన, శ్రమైన, క్షామమైన ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏం చేయకూడదంటే ఎడబాపనే కూడదు. అవర్ ఎటర్నల్ ఫెయిత్ అనేది ఇంపార్టెంట్. ఏం వచ్చినా గానీ మన ఫెయిత్‌ని మనం కోల్పోకూడదు. సో దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్, అవర్ పవర్, అవర్ క్యాపబిలిటీ. సో కాబట్టి విశ్వాసంతో ఉండండి. హ్యావ్ ఫెయిత్. ప్రే ఫర్ నైజీరియా. లెట్స్ ప్రే ఫర్ నైజీరియా. Thank you so much.